వరలక్ష్మి వ్రతం కోసం నేను బేగం బజార్ నుంచి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను. సో ఇప్పుడు ఏమేమి పర్చేస్ చేశానో అవి చూపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ బ్యాంగిల్ సెట్స్ చూపిస్తున్నా. ఇక్కడ నేను 150 రూపీస్ ఈచ్ బ్యాంగిల్ సెట్ పడింది నాకు. సో 2 సెట్స్ పర్చేస్ చేశాను అలా నేను. సో ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. ఇవి కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకొక సెట్ కూడా చూపిస్తున్నా. ఇక్కడ నేను చాలా డిఫరెంట్గా తీసుకున్నా 2 సెట్స్. ఎందుకంటే సేమ్ ఉంటే మరీ బాగోవని చెప్పి డిఫరెంట్గా తీసుకున్నా. సో చూడడానికి అయితే చాలా లుక్గా ఉన్నాయి ఇవి ఫ్యాన్సీగా. తర్వాత నేను ఈసారి అమ్మవారి ఫేస్ కూడా తీసుకున్నా, మీడియం సైజ్ది. ఇది నాకు 250 రూపీస్ పడింది. అక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి, మీకు ఏది నచ్చితే మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు 250 రూపీస్ ఇచ్చారు. నెక్స్ట్ యాక్చువల్గా 300 రూపీస్ అన్నారు, 250కి ఇచ్చారు. నెక్స్ట్ ఈ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను నేను. బ్లౌజ్ పీస్ ఈచ్ నాకు 50 రూపీస్ పడింది. నేను అలా 6 తీసుకున్నా. ఇంకా అక్కడ తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి బ్లౌజెస్, బట్ అవి క్వాలిటీ బాగాలేవు. ఇవి చూడడానికి బాగున్నాయి, ఇంకా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి నేను ఇవి పర్చేస్ చేశాను. సో 2 రెడ్ కలర్స్ తీసుకున్నాను అనమాట ఇందులో నేను. ఎందుకంటే ఒక రెడ్ అమ్మవారికి పెట్టొచ్చు, ఇంకా మిగిలిన 5 ఏవైతే ఉంటాయో అవి మనము వచ్చిన వాళ్ళకి వాయినాలకి ఇవ్వచ్చు కదా. సో అలా అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపించినాయో చెప్పండి. నెక్స్ట్ ఇవి పసుపు కుంకుమలు తీసుకున్నాను నేను, వాయినాలకు ఇచ్చేటప్పుడు బాగుంటాయి అని చెప్పి. ఇవి మొత్తం సెట్ వచ్చిందనమాట. 50 రూపీస్ పడింది నాకు. ఇంకా ఇప్పుడు నేను చూపించే ఈ కుంకుమ పసుపు వేసుకునేది ఉంది కదా, ఇది కూడా 50 రూపీస్ అని చెప్పారు, బట్ 40 రూపీస్కి ఇచ్చారు. ఇది సౌరం అనమాట, అమ్మవారి జుట్టుకి వేస్తారు కదా. ఇవి బిళ్ళలతో వచ్చాయి, చాలా బాగుంది చూడడానికి. ఇవి 2 హ్యాంగింగ్స్ ప్యారెట్స్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నా. ఇవి చూడడానికి చాలా యూనిక్గా కనిపించినాయి. 100 రూపీస్ పేరు వచ్చాయి నాకు. సో మీకు ఎలా అనిపించినాయి ఈ కలెక్షన్ నేను తీసుకున్నాయి అన్నీ నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకుంటానో వ్లాగ్ షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్.